హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో పాలకూర పప్పు. ఈరోజు లంచ్ హెల్తీగా చేద్దామని ఈరోజు పాలకూర పప్పు చేస్తున్నానండి. మా ఇంట్లో ఎక్కువగా ఆకుకూరల్లో పాలకూర, తోటకూర ఎక్కువగా ఇష్టపడతారండి. ఇంకా గోంగూర అంటే కొంచెం పులుపు ఎక్కువని కొంచెం తొందరగా దగ్గరికి రానివ్వరు గోంగూర. కానీ చాలా మంచిది గోంగూర కూడా, ఐరన్ అవన్నీ ఉంటుంది కాబట్టి చాలా మంచిది గోంగూర. అప్పుడప్పుడు ఎక్కువ చేస్తానండి, బిర్యానీలో వాటిల్లోకి చేస్తాము గోంగూర. మా అమ్మలకైతే మాత్రం నేను పాలకూర, తోటకూర మాత్రం వారంలో 2 సార్లు మాత్రం మా ఇంట్లో ఆకుకూర ఉండాల్సిందే. ఈరోజు పాలకూర పప్పు చేస్తున్నానండి. ముందుగా పప్పు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. అందులోనే పాలకూర కూడా శుభ్రంగా తరిగి కడిగి పెట్టుకున్నాను. పప్పులో పాలకూర వేసుకున్నానండి. అలాగే చిన్న చింతపండు, పులుపు ఎక్కువ తినరు కదండి ఇంట్లో, అందుకని కొంచెం చింతపండు వేసుకున్నాను. కారం, పసుపు వేసుకొని ఇంకా కుక్కర్ పెట్టేసానండి. ఒక 5 విజిల్స్ వచ్చే వరకు వదిలేసి ఇంకా తీసి మళ్ళీ కొంచెం పప్పు కుక్కర్ తీసిన తర్వాత కూడా నేను అలాగే తాలింపు వేయనండి. కొంచెం పప్పుని ఉడకబెడతాను. ఎందుకంటే అలాగే తాలింపు వేసేస్తే పప్పు కొంచెం పాడవుతుందని నేను అనుకుంటాను. అందుకని కొంచెం పప్పుని ఉడికించిన తర్వాత అప్పుడు తాలింపు వేస్తానండి. కొంచెం తాలింపు కూడా మనకి పప్పులో టేస్ట్ అంటే తాలింపులోనే వస్తుందండి. కొంచెం ఆయిల్ వేడైనాక తాలింపులు, అలాగే జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి మంచిగా వేయించుకొని పప్పుని నేను అందులోకి 2 గరిటెలు వేసుకున్నానండి. తర్వాత మళ్ళీ తిరగబోసుకున్నాను ఇందులోకి, కుక్కర్లోకి. పప్పు మాత్రం ఎక్సలెంట్గా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇంట్లో ఇలాగే చేసుకోండి, చాలా మంచిదండి. పాలకూర కూడా మంచి ఫైబర్, ప్రోటీన్ చాలా ఉంటుంది, మంచిది. పాలకూరలో అయితే నేను ఎప్పుడు కూడా టమాటా ఎక్కువ వాడనండి, అసలు టమాటానే వాడను నేను పాలకూరలో. చా మామూలుగానే పప్పు ఎప్పుడైనా ఉల్లికారం అలా చేస్తాను, లేకపోతే ఇలా పప్పులో వాడతాను పాలకూరని. చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కూడా ఇలాగే చేసుకోండి. అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అమ్మ వంటలో రుచి. ఇంకా ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చేసి పెడతానండి. మీరు కూడా నన్ను ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే ఇలాగా యూట్యూబ్లోకి వచ్చామండి. ఈలోపు యూట్యూబ్ మనకి ఫ్యూచర్స్ ఏం మార్చిందంట. చాలా బాధపడ్డాను. కాకపోతే తప్పదు, మన ప్రయత్నం మనం చేయాల్సిందే. ఆ తర్వాత దేవుడి నిర్ణయం. అలాగే మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఉండాలి. ముందు ముందు ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి. మీ ఇంట్లో ఈరోజు లంచ్ ఏం చేసుకున్నారు నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేను వాయిస్ ఎవరు ఇవ్వడం కూడా ఇప్పుడిప్పుడే కొంచెం బాగా నేర్చుకుంటున్నాను. ఇంకా ఎలా ఉందో మీరు నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఏమైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకుంటా.